ఇలా ఎందుకు రాశారు? బాగుంటే బాగుందని చెప్తుంది, బాగాలేతే బాగాలేదని చెప్తుంది. సినిమాలో అంత అవకాశం ఆవిడకి లేదు, ఎందుకంటే బయట ఎక్కడ కూర్చొని రాస్తాను, బయట సినిమాలో షూటింగ్ అయిపోతుంది. నాటకాల విషయంలో నేను ఫస్ట్ శ్రోత ఆవిడే. నాకు రాస్తూ 4 పేజీలు రాసిన తర్వాత మంచి బాగా రాస్తే ఏదైనా వెళ్ళి నేను చెప్తాను, ఇలా రాశాను మంచిది పడింది. సబ్జెక్ట్ చెప్తే బాగాలేదు వద్దనేస్తుంది, బాగాలేదు ఏముంది దీంట్లో అని అడుగుతుంది, మానేస్తాను. అయ్యో అయితే మేడం ఇచ్చే ఒక సలహానండి, లేదంటే ఎందుకంటే పట్టించుకుంటారైతే? ఆవిడ కళాకారుల కుటుంబం నుంచి వచ్చింది. షీఈ్ క్వాలిఫైడ్ మ్యూజిక్, కర్ణాటక మ్యూజిక్, క్వాలిఫైడ్ ఇన్ కూచిపూడి డ్యాన్స్. వాళ్ళ ఫాదర్ మ్యూజికాలజీ ప్రిన్సిపల్, మదర్ ప్రిన్సిపల్. సో ఆర్ట్ పట్ల అది పండుతుందా పండదా, తర్వాత నావెల్స్ ఇంగ్లీష్ నావెల్స్ బాగా చదువుతుంది కనుక జడ్జ్ చేయగలుగుతాం. అయితే ఒక్కోసారి జడ్జిమెంట్ అనేది రకరకాలుగా ఉంటుంది, బట్ నేను కరెక్ట్గా తీసుకుంటాను ఆవిడ దగ్గర నుంచి. కొన్ని తీసుకోకపోతే ఆవిడ కోపం రాదు, అలాగే చెప్తే కూడా నాకు కోపం రాదు. ఇది బాగాలేదని వేరే వాళ్ళు అంటే మరి ఎలా రియాక్ట్ అవుతానో తెలియదు, కానీ ఆవిడంటే నాకు కోపం రాదు. నేను ఎంతో ఆశ పెట్టుకుంటాను, ఇది ఇంత బాగుందని. ఏం బాగుంది మీ మగవాళ్ళకి మాత్రం, ఎస్పెషల్లీ భర్తలకి, ఎవరైతే సొసైటీలో ఉన్న భర్తలు అందరూ ఉన్నారో, వైఫ్ చెబితే మాత్రం పట్టించుకునే పరిస్థితి చాలా తక్కువే. కానీ మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. అవును, చాలా. ఇక్కడే ఉంది, అడగండి మీరు కావాలంటే. అవును, ముసిరిసిన వాళ్ళు అవుతున్నారు మేడం ఇక్కడ. మీకు అసలు మేల్ ఈగో లేదనైతే యాజ్ అ రైటర్గా? ఈగో ఉందండి, ఇలా లేకుండా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఎ మేల్, అది లేకుండా ఇలా ఉంటుంది. అది సృష్టి ధర్మం అండి. అది కొత్తగా తెచ్చిపెట్టి మీకు ఫీమేల్ ఈగో లేదా? ఉంటుంది. అది సృష్టి ధర్మం. అయితే ఇద్దరు కలిసి బతకాలనుకున్నప్పుడు వీళ్ళు కాస్త ఈగో తగ్గించుకోవాలి, వాళ్ళు కాస్త ఈగో తగ్గించుకోవాలి తప్ప అసలు లేకుండా ఉండటం అన్నది సృష్టికి విరుద్ధం. అది కమ్ బ్యాక్ టు చూడాలనుంది సినిమాకి. అసలు ప్రతి డైలాగు ఇన్నాళ్ళు అయిపోయింది సార్ సినిమా వచ్చి, అయినా కూడా ఆ సినిమా ఇప్పటికీ చూసినా ఆ కొత్తదనం ఎక్కడికి పోదు. ప్రతి డైలాగు మనసుకి అలా గుర్తుండిపోతుంది ప్రతి ఒక్కరికి. బికాస్ అక్కడ ఆ సబ్జెక్ట్లో ఆ సన్నివేశంలో ఉన్న పవర్ ఉంటుంది. మనం రాయడం కూడా ఏదో తాత్కాలికంగా ఇక్కడ పేలితే చాలు అనుకోకుండా కొంచెం ఇన్డెప్స్కి వెళ్ళి ఆ క్యారెక్టరైజేషన్లోకి వెళ్ళి రాస్తే ఉంటే చిరకాలం. ఇప్పుడు నాకన్నా ముందు రాసినటువంటి ఆత్రేయ గారి ఉన్నాయి, పింగళి గారి ఉన్నాయి. అవును, మరి అద్భుతాలు చెప్పుకోవట్లే ఇప్పటికీ. కరెక్ట్. అట్లాగే మన తర్వాత ఎవరో చెప్పుకుంటారు. మేడం ఉన్నారు, సార్ మర్చిపోతుంటే అందిస్తున్నారు, సో ఇది కూడా వేయండి. సార్ ఏమంటున్నారంటే వెటకారంగా నా పక్కన వచ్చి కూర్చో, నా ఎంట్రీకి నువ్వు కూడా వచ్చి కూర్చో అంటున్నారు. ఏమండి? అవును అన్నప్పుడు ఆయన వచ్చి చదువుతున్నారు పైగా. ఇది హైలైట్. మీ పక్కన బుద్ధుడు మీకు కొంచెం గ్లామర్ యాడ్ చేద్దామని మా మణిగారు కాస్త ముందుకు జరిపారు అంతే. చెప్పండి. ఏ కథలోనైనా సరే మనకి భారతాన్ని నేర్పింది కదా, అదే భాగవతం నేర్పింది కానీ ఇంకోటి నేర్పింది కానీ, ఎవరైతే కథానాయకుడు ఉంటాడో కథానాయకుడు కంటే ఒక స్టెప్ ఎహెడ్ ఉండేవాడే ప్రతి కథానాయకుడు. విలన్ ఉంటేనే వాడిని జయిస్తేనే హీరోకి పేరు. వాళ్ళు ఒక వీక్నెస్ ఉండి, వాడు రావణాసురుడు ఉన్నాడు, అన్ని విధాలా రాముడి కన్నా గొప్పవాడు. ఒక్క విషయం, స్త్రీలోలత్వము, పరస్త్రీ వ్యామోహము అనే ఒక దుర్గుణం వాళ్ళు నాశనం చేసేసింది వాడిని. అదర్వైజ్ రాముడి కన్నా చాలా తెలివిగలవాడు, తపస్సంపన్నుడు, ఇన్ని ఉన్నాయి అతని దగ్గర. అవన్నీ ఉన్నా వ్యర్థము, ఒక్క చెడులో ఉంటే పోతుందని ఒక హీరోకి హీరోయిజం. ఇప్పుడు చూడాలనుందిలో మాట్లాడుతున్నాం మనం. చూడాలనుందిలో ప్రకాష్ రాజు క్యారెక్టరు అక్కడ హీరో ఆప్షన్స్లో, అంటే చిరంజీవి గారి ఆప్షన్స్లో చిరంజీవి ఎంత గొప్పవాడో చెప్పాలంటే అమ్మా వాడా, అబ్బో అద్భుతమైన ఫైట్ చేస్తాడు, ఇంకోటి చేస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు ఆ క్యారెక్టర్ అని చెప్పడం కాకుండా వీడు సామాన్యుడు కాడు అని ఎన్ని రకాలుగా మనం పడిపోతాడో, అదొకటి విపరీతంగా పండింది. అవును. దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే నాకు సంపూర్ణ రామాయణమో దేంట్లోనో ఎస్వి రంగారావు గారు చేశారు. ఎట్లా అది సంపూర్ణ రామాయణమా? రామాయణంలో భారతంలో అనుకుంటాను. భారతంలో దుర్యోధనుడికి ఆ ఘోషయాత్రలోనే ఇక్కడ అవమానం జరిగిన తర్వాత నీకు మరణమే మేలు అని ఎన్ని రకాలుగా చెప్తాడు ఆయన. అది గుర్తొచ్చింది నాకు. గుర్తొచ్చి
అలా చేద్దాం. అలా చేసి నేను ప్రకాష్ రాజుని అడిగాను, ఏమన్నా ఒకసారి చూడండి అక్కడ రంగారావు గారు చేశారంటే, రంగారావు గారు చేసింది చూస్తే నేను అలా చేస్తాను చేయను, నేను ప్రకాష్ రాజు ఇలా చేస్తాను అని అడిగాను. నాకు అర్థమైంది సన్నివేశం, నేను నాలాగా చేస్తాను, అది చూస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీదకి వస్తుంది అన్నాడు. అని చేశాడు, అదొకటి అద్భుతంగా పండింది. కరెక్ట్. వాడు సామాన్యుడు కాడు, వాడు సామాన్యుడు కాడు ఆయన స్టైల్లో. అట్లా. కానీ మీరు యాక్టింగ్ కూడా చేస్తారా? అసలు బేసికల్గా యాక్టర్ నేను. చూసారా, యాక్టర్ అవ్వకపోయి రైటర్ అయ్యారా ఇప్పుడు మీరైతే? నెక్స్ట్ డైరెక్టర్. అవును, అది ఎలాగో ఉంది. డోంట్ జంప్ ఇంటు కంక్లూజన్స్. ఫస్ట్ బేసికల్గా యాక్టర్ నేను. అది ఎలా జరిగింది ఒక చిన్న సంఘటన చెప్తా. సార్, నాకు 10 ఏళ్ళు 12 ఏళ్ళు. మా నాన్నగారు ఆయన ఎంఏ ఎల్ఎల్బి బీకామ్ బిఎడ్ హెడ్ మాస్టర్, ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన నాటకాల్లో వేషాలు వేసేవాళ్ళు. ఆయన నాటకం కొంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం మేము గుంటూరులో. గుంటూరు ఏకాదండయ్య పంతుల హాల్లో ఆయన సత్యహరిశ్చంద్ర నాటకం వేస్తున్నారు. 9 ఏళ్ళు 8 ఏళ్ళు వెళ్ళాను. వెళితే అంటే మా ఫాదర్ కదా అక్కడ హీరో కనుక మేము గ్రీన్ రూమ్లోకి వెళ్ళిపోయే ఇది మాకుంది వెసులుబాటు. సో వెళ్ళి గ్రీన్ రూమ్లో కూర్చున్నాం. పక్కనే కనపడుతుంటుంది, స్టేజ్ కనపడుతుంటుంది. అక్కడ ఏమైంది, నాటకం స్టార్ట్ అయిపోయింది. ఆ లోహితాసుడు వేసే కుర్రాడికి సడన్గా హై టెంపరేచరు, ఆడు ఫిట్ వచ్చి పడిపోయాడు. వాడిని గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళారు. నాటకం స్టార్ట్ అయిపోయింది. ఎట్లా క్యారెక్టర్ లోహితాసుడు క్యారెక్టర్ ఎంటర్ అవ్వాలి. ఎలా అంటే ఆ పక్కన ఆయన ఉన్నాడు, ఎరా నువ్వు వేస్తావా అన్నాడు. వెనక నుంచి అందిస్తాం మేము డైలాగులు, మీరు అందించేది నాకు వచ్చు డైలాగులు అన్నీ అని చెప్పా. ఓహో, నేను ఎన్నిసార్లు చూసాను అన్నాడు, కానీ నాకు అన్నీ వచ్చు, నేను చేస్తా అన్న. అంటే గబ్బ గబ్బ నన్ను కూర్చోబెట్టి మేకప్ వేసేసారు. వేసి పంపించి తోలేశారు. తోలేస్తే మా నాన్నకి నన్ను చూసి నోట మాట రాలి, ఆయన డైలాగ్ మర్చిపోయారు. ఇదేంటి వీడొచ్చాడు ఏంటి అని ఆయనకి స్టన్ అయిపోయి ఆయన కాసేపు ఆయనకి క్యారెక్టర్ మర్చిపోయారు. ఆయన నేను వేస్తానని ధైర్యంగా వెళ్ళినవాడిని, మా ఫాదర్ని అట్లా మీసాలు గీసాలు ఆ క్యారెక్టర్లో చూసేసరికి నాకు భయం వేసి నేను మర్చిపోయాను. ఇద్దరం స్పెల్ బౌండ్, టక్ 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 కట్ షాట్స్. ఆ తర్వాత నెమ్మదిగా ఆయనే ఇదైపోయి, ఎరా ఆశ్చర్యపోయి చూస్తున్నావు, ఇలా ఉన్నాననేమిటా, ఆ కిరీటం లేదు, ఇక్కడ సీన్ కదా, ఇక్కడ శ్మశానంలో అని కవర్ చేశారు. అది ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కటం. ఆ తర్వాత బాలనటుడుగా 2-3 శ్రీరామనవమి 10 ఏళ్లలో నాటకాల్లో వేశా. ఆ తర్వాత కాలేజీకి వచ్చాక కాలేజీ నాటకాల్లో డ్రామాటిక్ అసోసియేషన్ సెక్రటరీ అయ్యి అక్కడ జరిగే నాటకాల్లో పార్టిసిపేట్ చేయడం, వేషాలు వేయటం చేశాం. కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1974 ఫస్ట్ రచన చేశా. నేటికి 50 సంవత్సరాలు కరెక్ట్గా. ఫస్ట్ రచన జ్యోతి మాసపత్రికలో వచ్చింది నా కథ. బయటకు వచ్చాక ఏం జరిగిందంటే, కొన్ని నాటికలు వేసేవాళ్ళం. గణేష్ పాత్రోది త్రివేణి అనే ఒక నాటిక, ఇట్లా కొన్ని నాటికలు వేసాం. వేస్తున్నప్పుడు అనిపించేది, ఎవరు పెద్ద పెద్ద రైటర్స్ ఉంటారు, వాళ్ళు మనకి ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద టీములకి ఇస్తారు, మేము చిన్నవాళ్ళు మాకెందుకు ఇస్తారు, మాకు ఇవ్వరు. అందుకని నాకు మనమే రాసుకుంటే పోలా అనే ఒక థాట్ వచ్చింది. ఎందుకంటే నాటకం అంటే ఏంటి తెలుసు, నాటకం చూస్తున్నాము, యాక్టింగ్ వచ్చు, డైరెక్షన్ కూడా చేశాను అప్పుడు 2-3 నాటికలకి. మనమే రాసుకుంటే పోలేదన్న ఆలోచనలో ఉండగా నేను ఒకళ్ళు అప్రోచ్ అయ్యారు. గుంటూరు శాస్త్రి గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ద్వారా ఒకళ్ళు అప్రోచ్ అయ్యి నాటిక రాసి పెట్టమని అడిగారు. ఫస్ట్ నాటిక అది కూడా 1976లో సాయంత్రం పూట 5 గంటలకు ఎప్పుడు అడిగారు నన్ను. 6 గంటలకు రాయటానికి కూర్చున్నాను, పొద్దున్న 6 గంటలకు ఫినిష్ చేశా డ్రామా. దాని పేరు అసురగణం. అది సూపర్ హిట్ అయిపోయింది. ఇంకంతే, అక్కడి నుంచి వరుస పెట్టి నాటక రంగం.